తీయడం లేదా సాష్టాంగ ప్రణామం చేయడం, మోకాళ్ళ మీద ప్రణామం చేయడం, ఇది ఎప్పుడైనా చూసామా రాహుల్ గాంధీ దగ్గర? లేదు. దెన్ వాళ్ళకి హిందూ సంప్రదాయాల పాటించడం అలవాటు తక్కువ. అందుకని హిందూ ద్వేష అనను నేను, కానీ సంప్రదాయాలు పాటించడం అలవాటు తక్కువ. వాళ్ళు క్రైస్తవ ఆచారాలు పాటిస్తున్నారు అన్నటువంటిది అర్థమవుతున్నది. ఎందుకంటే వీళ్ళ చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత నుంచి అమ్మాయి కదా ఫాలో అయ్యేది. ఆమెకి హిందుత్వం అలవాట్లేదు, హిందుత్వం అవగాహన కూడా లేదు, వాడికి ఏమాత్రం అవగాహన లేదు, అలవాటు కూడా లేదు ఆవిడ. కాబట్టి ఆవిడ ఏ మత సంప్రదాయాలు పాటిస్తుందో ఆ మత సంప్రదాయాల ప్రకారం పిల్లలు పెంచుద్ది కదా. తద్వారా వీళ్ళిద్దరు క్రైస్తవంలోనే పెరిగారు. ఇది ఒక ఆస్పెక్ట్. అందువలన వాళ్ళు క్రైస్తవ కుటుంబం, వీళ్ళ ప్రేమ ముస్లింల మీద. ఎందుకయ్యా అంటే వీళ్ళ ఓటు బ్యాంకు కోసం ఆనాటి నుంచి ఒక ఫార్ములా తీసుకొచ్చుకున్నారు. ముస్లింల్ని బుజ్జగిస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది. ముస్లింలతోనే ఒక ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు అపారంగా ప్రేమిస్తారు, అపారంగా ద్వేషిస్తారు ఎవరినైనా సరే. అదొక గొప్ప వ్యవహారం. ఒక రకంగా ఒకడు అనుకుంటే వాళ్ళందరూ అదే అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఒక 10 నుంచి 20% భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో అయితే అసలు అట్టు ఉండేది కాదు. 100 ముస్లిం ఓట్లు ఉన్నాయంటే 100 ఒకటికే పడుతుంది. అట్లా నుంచి ఇప్పుడు జన్జీ ముస్లింలో మార్పు వచ్చింది. మూర్ఖపు విధానాలని